హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను గనుక వారిద్దరూ యెరికోకి. యెరికో అంటే సువార్త పరిచర్య, మిషనరీ పరిచర్య. చెడిపోయిన వారి దగ్గరికి, క్రీస్తుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి తన్నులు తినైనా సరే, నిందలు పడైనా సరే, కాఫీలు టీలు దొరకపోయినా సరే, ఆ జనానికి, నశించిపోతున్న జనానికి, యెరికో ప్రజలకు సువార్త చెప్పడానికి నన్ను వెళ్ళమంటున్నాడు. కొంతమందికి మందిరంలో పాస్టర్గా ఉండడానికి ఇష్టం, కానీ ఊర్లెమ్మట, గ్రామాలెమ్మట పడి అన్యులకు సువార్త చెప్పాలనేది, వాళ్ళు నిందలు, అవమానాలు, వ్యతిరేకాలు వస్తున్నప్పుడు కష్టపడటం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు. చక్కగా మందిరం వెనకాల ఒక ఇల్లు కట్టించేస్తే పాస్టర్ గారు అందులో ఉండి చక్కగా ప్రార్థన చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకోవచ్చు. కానీ ఎలీషా ఏమంటున్నాడు, నువ్వు సువార్త పనికి వెళ్తే నేను కూడా సువార్త పనికి వెళ్తాను. ఇద్దరు కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. 6వ వచనం, నన్ను యోర్దానుకి పొమ్మంటున్నారు కనుక నువ్వెక్కడ ఉండు అంటే నేను కూడా యోర్దాను. యోర్దాను అంటే మరణానికి గుర్తు, బేతేలు మందిరానికి గుర్తు, యెరికో సువార్త పరిచర్యకు గుర్తు, యోర్దాను మరణానికి గుర్తు. నన్ను ప్రభు మరణం దాటమంటున్నాడు అంటే ఏమన్నాడు, మరణం వరకు నేను నీతోటే ఉంటాను. రూత్ అంది కదా, ఏముంది అది నయోమిని పట్టుకొని, నీ వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మనలను ఏది వేరు చేయకుండానో అదండి. ఈ రోజున ఉఫ్ఫంటే ఊడిపోయే భక్తి అందరికీ. ఏంటంటే ఊరికే మనం చిన్న కష్టం వస్తే భార్య విడిచిపెట్టేస్తానంటాడు. వాళ్ళు ఎంతమంది సహోదరులు చెప్పారు, మా ఆయన నన్ను విడిచిపెట్టేశాడండి, నేను వద్దంటున్నాడండి. ఒక ఆమె అయితే నేను ఇష్టం లేదంటండి. అమ్మాయి ఎంతకాలం అయింది పెళ్ళయ్యమాట, 6 సంవత్సరాలు అయిందంట, 2 పిల్లలంట, ఇప్పుడు నాకు ఇష్టం లేదు అంటున్నాడంట ఆయన. ఏం మనుషుడండి ఇది, ఏం మనుషులండి ఈ రోజున. అరే ఒక్కో సహోదరు వచ్చింది, చక్కగా ఉంది ఆమె, చక్కటి బిడ్డలు ఉన్నారు, ఎంత కళ ఉందో ఆ బిడ్డల ముఖాల్లో, 2 ఆడపిల్లలు. ఆ పిల్లల్ని భార్యను వదిలిపెట్టేసి నన్ను కాదని పరస్త్రీతో ఉంటున్నాడండి, ఇంటికి రావటం లేదండి, మరో స్త్రీ దగ్గర ఉంటున్నాడు అంటున్నారు. ఏంటి బంధం ఈ రోజున? వివాహం రోజున ఏమి వాగ్దానం చేస్తారో గుర్తుంది ఎవరికన్నా? క్రైస్తవ వివాహాలు చేసుకున్న వాళ్ళకి కలిమిలోను, లేమిలోను, సంతోషంలోను, దుఃఖంలోను, ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను, అన్ని సమయములలో నిన్ను విడవక కుదిరితే 3 నెలలు కాపురం ముందును అంటారా? అంటే పెళ్లి జరుగుద్దా? మరణము మనలను వేరు చేయు వరకు నీతోనే కాపురము చేయుదునని దేవుని ఎదుట, సంఘం ఎదుట నీతో వాగ్దానము చేస్తున్నాను అన్నవాడు ఎట్లా మర్చిపోతాడు ఆ వాగ్దానం? ఏంటండి, భక్తిలో సరిగా ఉన్నవాడు భార్యతో సరిగా ఉంటాడు. ఏంటన్నాను? భక్తిలో సరిగా ఉన్న సహోదరి భర్తతో, దేవునితో సరిగా ఉన్న వ్యక్తి తన లైఫ్ పార్ట్నర్తో సరిగా ఉంటాడు. ఇందులో డౌటే లేదు. దేవునిని ప్రేమించేవాడు దేవుని సేవకుల్ని ప్రేమిస్తాడు, దేవుణ్ణి గౌరవించేవాడు దేవుని సేవకుల్ని గౌరవిస్తాడు, దేవుని మాట వినాలనుకున్నవాడు దేవుని సేవకుల మాట వింటారు. ఇది చాలా ఇంటర్ కనెక్షన్ అండి. నాకు దూరం అవుతున్నారు, కొంతమంది నన్ను అవాయిడ్ చేస్తున్నారు అన్నప్పుడు నేను ఏమనుకుంటానంటే, వాళ్ళు దేవుణ్ణే అవాయిడ్ చేస్తున్నారు కదా, నన్ను చేయకుండా ఉంటారా? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నిజమైన దేవుని సేవకుణ్ణి గౌరవిస్తాం. ఎలీషా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని దగ్గరకు నడిపించిన ఏలియాను వెంబడిస్తున్నాడు. మరణం వరకు నీతోటే ఉంటానన్నాడు. ఇక ఏలియాకు తెలిసిపోయింది, అయ్యా నన్ను ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలో చెప్పు, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోబోతున్నాడు, నీకేం కావాలో చెప్పు. బేతేలు మందిరం డాక్యుమెంట్స్ నీకు ఇచ్చేయమంటావా? సువార్త పరిచర్యకు నీకు బీడీ డిగ్రీ ఇచ్చి పంపించమంటావా? ఏం డిగ్రీ? బీడీ అంటే ఏంటంటే తెలుసా? తాగే బీడీ కాదండి, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ. ఇప్పుడు గమ్మత్తైన డిగ్రీలు థియాలజీలో కూడా బీడీవి, ఎండీవి, ఏంటంటో వచ్చినాయి, చాలా వచ్చాయి. ఏంటంటే డిగ్రీలు ఇమ్మంటావా, సర్టిఫికెట్లు ఇమ్మంటావా, ప్రాపర్టీ రాసి ఇమ్మంటావా, ఏం కావాలి నీకు అని అడిగితే ఏమన్నాడండి ఆయన?
నీకు కలిగిన ఆత్మ మీద నాకు రెండంతలియ్యి. నీ ఆత్మలో రెండంతలియ్యి అని అడుగుతుంటారు కొంతమంది. ప్రభా, పాస్టర్ గారి ఆత్మలో నాకు 2 ఆత్మలు ఇయ్యి. పాస్టర్ గారి ఆత్మ పనికిమాలిన ఆత్మ. పాస్టర్ గారి మీద ఉంది చూడండి పరిశుద్ధాత్మ, అది అడిగాడు ఆయన. ఆ పాస్టర్ గారు లాగా ఉండాలి, ఈ పాస్టర్ గారు లాగా ఉండాలి, ఆయనకంతే డబుల్ నేను సేవ చేయాలనుకుంటుంటారు కొంతమంది. ఇది కాదు ఇక్కడ ఎలీషా అడిగింది. ఎలీషా ఇంత సేవ చేస్తున్నాడంటే ఇది ఈయన స్వశక్తితో చేసింది కాదు. ఈయన మీద ఉన్న అభిషేకము, ఈయన మీద ఉన్న పరిశుద్ధాత్మ, ఈయన మీద ఉన్న దేవుని ఆత్మ, ఆ ఆత్మలో 2 అంతలు నాకు కావాలి. ఆయన వలె నేను కూడా నిక్కచ్చైన సేవ చేయాలి అని కోరుకున్నవాడు ఎలీషా. ఇప్పుడు అర్థమైందా దైవజనుడు ఎవడో? అంత ధనం వదిలిపెట్టి, అన్ని ఎకరాల పొలం వదిలిపెట్టి, యవ్వన కాలంలో సమస్తం తల్లిదండ్రులు విడిచిపెట్టి ఏలియా వెంబడి వచ్చి ఏం చేశాడు రా నాయన అంటే, ఆయన గిన్నెలు దోముతూ, ఆయన మూటలు మోస్తూ, ఆయన గుడ్డలు ఉతుకుతూ, ఆయన చేతులకు నీళ్లు అందిస్తూ ఉన్న పరిచారకుడుగానే అందరికీ తెలుసు. ఏంటంటే, నువ్వు అడిగింది చాలా కష్టమైందయ్యా, అది నేను ఇచ్చేది కాదు, దేవుడు ఇవ్వాల్సింది అని ఏలియా చెప్పి అగ్ని రథాలు వచ్చి ఆకాశంలోనికి ఎత్తబడుతున్నప్పుడు అతని దుప్పటి కింద పడింది. ఆ దుప్పటి తీసుకొని బైబిల్లో మీరు లెక్కేసి చూస్తే ఏలియా చేసిన దానికంటే ఎలీషా 2 అంతల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, పరిచర్య చేశాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలు పాతిపెట్టిన దగ్గర ఎవరినో ఇంకొకళ్ళు పాతి పెడదామని తవ్వితే ఆ ఎముకలు తగిలి ఆ చచ్చినోడు బతికిపోయాడు పిల్లోడు. అంత శక్తివంతమైన దైవజనుడు. ఈ రోజున దైవజనులు కావాలి మన దేశానికి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. నాయన, నీ నామాన్ని ధరించిన ఎవరిని రాత్రి వదిలిపెట్టొద్దయ్యా. మా కుటుంబంలో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ప్రార్థన ద్వారా అపవాదికి ఎదిరించడానికి సహాయం చేయి. దేవునికి సమీపంగా ఉండడానికి సహాయం చేయి. ఇక్కడ ఉన్న వారి గృహాలలో తాగుబోతులుంటే వారిని మార్చు నాయన. తండ్రి, భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంలో ఉన్న వారిని విడిపించము నాయన. సాతాను బంధకాల్లో పడి పైకి లేవలేని పరిస్థితుల్లో మూలుగుతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుతున్నాము నాయన, లేవనెత్తుతున్నాము తండ్రి. నీ సహాయము దయచేయి నాయన. సాతానుకు భయపడేవారిగా, లోబడేవారిగా మేమెవరు మిగిలిపోక అపవాదిని ఎదిరించి జయశీలులై జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగులు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తముతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు
దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. హల్లెలూయా 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 కలువరి ప్రేమే మధురం మధురం కలువరి ప్రేమే మధురం మధురం కలువరి ప్రేమే మధురం మధురం కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం కలువరి ప్రేమే మధురం మధురం కలువరి ప్రేమే మధురం మధురం కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.